చూపిస్తున్నాను వీడియోలకు. తప్పకుండా ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. ఇలాంటి లొకేషన్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం తిరుపతి రావడం అనేది. అంటే వచ్చేటప్పుడు ఈ వీడియో మాత్రం అందరూ చూడండి, చూసాక మీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. గాయ్స్ ఇప్పుడైతే చూసారు కదా, నేనైతే మా రూమ్ దగ్గర అయితే ఉన్నాను. మేము ఒక రూమ్ తీసుకున్నాము కాబట్టి అక్కడ 24 hours ఉన్నాము. ఆ రూమ్ మీకు అన్ని చూపిస్తాను. కాకపోతే ఇక్కడ బయట లొకేషన్ ఎలా ఉందో చూపిస్తానండి. ఇప్పుడు రూమ్స్ అన్నీ అయితే నీట్గా ఉన్నాయి, చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. గాయ్స్ వ్యూ అయితే చూసారు కదా ఎంత బాగుందో చూడండి, ఈ చుట్టుపక్కల మొత్తాన్ని. మేమైతే ఇప్పుడు ఆ కార్లో అయితే వెళ్ళబోతున్నాము. ఒకటి లగేజ్ మొత్తం అక్కడ ఉన్నాయి, ఇప్పుడు తిరిగిన కానీ వెళ్తాం మేము. చూసారు కదా ఇలానే ఉంటుంది. ఇంకా వచ్చి అమ్మాయి వచ్చేస్తా. హాయ్ చెప్పే, హాయ్ చెప్పు. వేస్తున్నాను. గాయ్స్ ఇప్పుడైతే మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇక్కడ దీపాలన్నీ పెడుతున్నారు చూడండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాం మొత్తాన్ని. దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంది. ఇక్కడ పైన చూపించాను కాబట్టి ఇప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అక్కడ పొడుగునికి మొత్తం ఉంది ప్లేసు, కానీ మేమైతే రూమ్ అయితే సపరేట్ తీసుకున్నాము. అక్కడ ఇంకొక చెరువు కూడా ఉంది, అక్కడ మొత్తం వాటర్ అనేది పెడుతున్నారు, చూపిస్తాను మీకు అక్కడ తిరుపతి స్వామి అనేది. సరే, ఒకవేళ మీరు దర్శనం చేయాలంటే అటు సైడ్ వెళ్ళి రావాలి, ఇటు సైడ్ వెళ్తే అవ్వదు. కాబట్టి నేను అయితే స్ట్రైట్గా వెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టుకుని వస్తాను, మీకు చూపిస్తాను. అక్కడ ఉంది ఒక చెరువు అనేది, అక్కడికి స్నానం చేయొచ్చు, కానీ ఇప్పుడు మేము చేయలేము, తర్వాత చేస్తాము. ఇప్పుడు అయితే మేము తిరిగినకైతే వెళ్తాం కాబట్టి మీకు చూపిస్తాము. వ్యూ ఒకసారి అందరూ చూడండి. చిన్నప్పుడు ఒకసారి వచ్చాను కానీ నాకు గుర్తులేదు, కాబట్టి ఇది ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు అంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టము. కానీ లోన కెమెరా ఎంట్రీ ఉందో లేదో చెప్తాను చూసి. ఒకసారి బోర్డు అక్కడ ఉంది, చూపిస్తాను రండి. అలా మీకు లోన్ అయితే చూపిస్తాను అనుకున్నాను, కానీ కెమెరాలో అన్ని ఎంట్రీ లేవు కాబట్టి వెళ్ళలేదు. లోన్కి వెళ్ళింది కాదు, మొత్తం ఫోన్స్ అనేవి తీసుకుంటారు. కాబట్టి మామూలుగా వ్యూ అనేది దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి.
రూమ్ తీయలేకపోయిన వాళ్ళు ఉంటే ఇక్కడ పడుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ మొత్తం ఉంది, ఇక్కడ ఫ్రీ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ రూమ్ తీయని వారు అయితే ఇక్కడ పడుకోవచ్చు నైట్ మొత్తం. మార్నింగ్ ఉదయం వెళ్ళిపోవచ్చు. పర్లేదు చూడండి. అక్కడ దేవుడు ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఒకసారి దగ్గరికి వెళ్ళి. చూసారు కదా దగ్గర నుంచి అయితే వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటుందో మొత్తం ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీడియా వచ్చి ఇక్కడ ఇప్పుడప్పుడు జరుగుతుంటాయి అన్నమాట. కొద్దిగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇక్కడ తీస్తారనమాట. కెమెరాస్ అన్నీ ఉంటాయి ఇక్కడ లోన. చూసారు కదా ఇక్కడైతే చెరువు కోన అయితే వచ్చేసాము దగ్గరికి. ఇక్కడ ఎందుకు స్నానం చేస్తారంటే ఇక్కడ దేవుడు వాటర్ అనేది ఇక్కడికి వచ్చి పడతాయి కాబట్టి అందరూ స్నానం చేస్తారు. అంటే స్నానం చేస్తే చాలా మంచిది ఇక్కడ. చూసారు కదా రోడ్స్ అయితే ఎలా ఉన్నాయో. నేనైతే పైన లాగా లేదు, కింద లాగా ఉంది కొండ పైన. కదా పక్కన అయితే ఉంది, ఇదే వేణుగోపాల స్వామి ఆలయం. ఇప్పుడు లోనకి వెళ్ళేసి మీకు చూపిస్తాను ఎలా ఉందో వీడియో. ఇప్పుడు వచ్చేసి మేమైతే ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్ళబోతాము. ఇప్పుడు చూపిస్తాను అక్కడికి వెళ్ళేసి మీకు దగ్గర ఎలా ఉందో. మెట్లయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇప్పుడు కిందకి వెళ్ళి చూపిస్తాను. వాటర్ అనేవి ఉన్నాయి అక్కడ, కాబట్టి చూడండి గుడి. ఆకాశగంగ అనేది ఇక్కడ వాటర్ వెళ్తున్నాయి, చూపిస్తాను చూడండి. అక్కడైతే గుడి ఉంది, మీకు అక్కడ గుడి అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. బైక్ కింద కూడా ఉంది, స్పీడ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వాటర్ అనేవి అక్కడ పైనుంచి వస్తాయి, కొండపై నుంచి, కాబట్టి దీన్ని ఆకాశగంగ అంటారు. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. మీకు కిందకెళ్ళి ఇప్పుడు చూపిస్తాను. ఇంకోటి అటు సైడ్ ఇక్కడ గుడి కూడా ఉంది, దేవుడి గుడి చూపిస్తాను. చూసారు కదా బ్యూటిఫుల్ వాటర్, కొండపై నుంచి వస్తాయి వాటర్. గుడి కూడా చూపించుకోవాలండి. నాకు లొకేషన్ చాలా బాగా అనిపించింది. చూడండి వాటర్. వాటర్ స్పెషల్ అంటే ఏంటంటే ఇక్కడ కృష్ణుడు అక్కడ పైన వాటర్ స్నానం చేస్తారు అనమాట. దేవుడు నీళ్ళని ఇక్కడ వస్తాయి కాబట్టి దానిలో కొన్ని కలిసి కాబట్టి ఇక్కడ ఎలా ఉందో
బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తున్నాను వీడియోలకు. తప్పకుండా ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. ఇలాంటి లొకేషన్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ వచ్చేటప్పుడు ఈ వీడియో మాత్రం అందరూ చూడండి. చూసాక మీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఈ వాటర్ అనేది కిందకి వెళ్తాయి, కిందకి వెళ్ళి అలాగా వెళ్తూనే ఉంటాయి. 7 కొండలు కాబట్టి. వెళ్తాం. ఇక్కడ దీది వరకు చూడాలి. మేమైతే పాతాళగంగ దగ్గరికి వచ్చేసాము ఫైనల్గా. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాటర్ అనేది తడుపుకోవాలి. అక్కడ చాలా మంచిది తడుపుకుంటే. అదో అక్కడ ఉన్నది డ్యామ్ పెద్ద ఉంది చూడండి. హాస్టల్ వెళ్ళి వాటర్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మొత్తం స్టాప్ అవుతాయి చూడండి. చుట్టుపక్కల మొత్తం ఎలా ఉంది. ఫైనల్ టచ్ తడుపుకోవాలా? తాగు కింద చూసాం కదా అక్కడే వస్తున్నారు కదా. అక్కడ డ్యామ్ అయితే ఉంది. అక్కడ పుష్ప షూటింగ్ జరిగింది. ఆ వీడియో మొత్తం అక్కడ షూట్ చేశారు. నేను కూడా ఇక్కడే బిని అటు సైడ్ అంతా డ్యాము. ఎంత పెద్ద బిని. ఇప్పుడు చూసారు కదా, ఇదైతే శ్రీవారి పాదాలు అనమాట. ఇవి వేయాలి, ఇవి వేస్తే చాలా మంచిది. ఇక్కడ అనుకున్నవి కోరికలు అనేవి నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ వేస్తే చాలా మంచిది. తిలా తోరణం దగ్గరికి అయితే మేమైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి పార్కు అన్ని ఎలా ఉన్నాయో నీట్గా ఉన్నాయి, చాలా మంచిగా చేసినారు. కానీ లోనకైతే ఎంట్రీ లేదన్నమాట. గుడి దగ్గరికి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను. చాలా ఫ్రీగా ఉంది. మాకు కొద్దిగా కొల్లు మొత్తం అయితే లాగేసినాయి, ఎందుకంటే మొత్తం కొద్దిగా దూరం గుడ్లు అనేవి. నైట్ నిద్రకోవట్లేదు, కానీ వీడియో అనేది తీయాలి ఎలాగని. చూడండి పార్క్ మొత్తాన్ని చూసారు కదా. ఇక్కడ ఎక్కడికక్కడ పార్కులు అనేది ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే నీట్గా చేసినారు మొత్తము. గుడి దగ్గర కొద్దిగా చాలా బాగున్నాయి, దేవుళ్ళు అన్నీ ఉన్నాయి చూడండి. ఎంట్రీ ఇచ్చారు, పర్వాలేదు తిరగొచ్చు మొత్తాన్ని. బాగుంది మొత్తం లొకేషన్ అనేది. వీడియోస్ అయితే చాలా బాగా అయింది. ఒకవేళ మీరు తిరుపతి వచ్చినట్టయితే మీకు చాలా టైం అనేది పట్టేస్తుంది. మొత్తం తిరిగేసరికి ఒక 2 days 3 days అయిపోతుంది.
ప్లేసెస్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను మొత్తం చూపించలేను, మీరు చెప్పలేను. కానీ మీకు ఈ రూమ్ అయితే చూపిస్తాను. హాల్ మొత్తాన్ని చూడండి. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే, నేను మాట్లాడే మాటలు, నా మైక్ కూడా లేదు నా దగ్గర. చూడండి, ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాను. ఎంత క్లారిటీగా కనపడుతుందో చూడండి. ఈ గాలి చాలా బాగుంది, ఫ్రీగా ఉందన్నమాట. మీరు వచ్చేటప్పుడు పర్వాలేదు, నార్మల్గా వచ్చినా సరిపోద్ది. కదా, ఎక్కడికక్కడే వాటర్ అయితే ఉంది. కొండపై నుంచి కిందకి వస్తుంది అనమాట వాటర్. ఈ వాటర్ అంతా ఎక్కడ ఉంది నాకు అర్థం కావట్లేదు అసలు. నీరంతా కిందకైతే వెళ్ళిపోతుంది కానీ వస్తుంది. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు పడితే ఈ ఎలాగే ఉన్నాయి కానీ పడవు. ఇదేంటి అర్థం కాదు నాకు. అలా ఉండిపోయినాయి, సపోర్టేట్ లేదు కానీ ఎంత బాగున్నాయి. పడితే మన పరిస్థితి అనేది అంతే. కానీ దేవుడి మహిమ ఇది. చూడండి అటు సైడ్ ఎలా నిల్చున్నాం అనమాట. దేవుడు ఉంది, చూపిస్తాను. నేను నిజంగా చెప్తాను, వీడియో అయితే అసలు తీయలేకపోతున్నాను. ఎందుకంటే అన్ని లొకేషన్లు ఉన్నాయి ఇక్కడ. నన్ను వీడియో తీసుకుంటే నాకు తీయాలనిపించట్లేదు. చాలా లొకేషన్లు అయితే ఉన్నాయి అనమాట. ఇదే గుడి ఇక్కడ అనిపించిన గైస్, మేమైతే ఎంట్రన్స్ వచ్చేటప్పుడు గుడి అయితే ఒకటి కనిపించింది, వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది. అక్కడ పైన వాటర్ కూడా ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అనేవి వస్తున్నాయి. చూపిస్తాను దగ్గరికి వెళ్ళేసి. చాలా వాటర్ అయితే పడుతుంది కిందకి కొండపై నుంచి. ఆ గుడి అయితే చూపిస్తాను చూడండి. ఇదే ఆ గుడి, స్టార్టింగే ఈ గుడి అని ఉంటుంది. చూసారు కదా, పైనుంచి అయితే వాటర్ అయితే కిందకి వస్తుంది. వాటర్ అక్కడికి వెళ్ళినకి అయితే అవ్వదు, ఎందుకంటే మొత్తం వాటర్ అనేది నిండుగా అవుతుంది. చెరువులాగా ఉంది. ఓన్లీ వాటర్ కడుపునికి మాత్రమే అవుతుంది, లేకపోతే అవ్వదు. పైనుంచి వస్తున్నాయి వాటర్ అక్కడ నుంచి.